భూమి మీద గగన్‌కి ఎంత ప్రేముందంటే ఒక పక్క శరత్ చంద్ర అంటే కోపం ఉన్నా కానీ ఇంకా భూమినైతే వాళ్ళ నాన్నకు దగ్గర చేసి, భూమి ఫ్యూచర్‌లో బాధపడకుండా ఉండాలనే ఆలోచిస్తాడండి. అంత బాగా ప్రేమిస్తున్నాడనమాట మన భూమిని ఇంకా. అసలేం జరుగుద్దంటే అపూర్వ అడుగుతూ ఉంటదనమాట. "అసలు భూమిని నీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదరా! నువ్వెందుకురా ఆ రోజు ఇంట్లో నుంచి గెంటేసావు?" అనేసి గగన్‌ని అడుగుతూ ఉంటదనమాట. ఎందుకంటే భూమి అంటే నాకిష్టమే. ఆ రోజు భూమిని గెంటేస్తుంటే నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. అసలు భూమి వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చింది. రేపటి రోజు నేను పెళ్లి చేసుకున్నాక వాళ్ళ నాన్న కోలుకున్నాడే అనుకో, మా నాన్న దగ్గర నేను ఉండలేకపోయానే అని తను అస్సలు బాధపడకూడదు. అందుకే తనని గెంటేసి వాళ్ళ నాన్నకి నేను దగ్గర చేశాను అనేసి గగన్ ఏమన్నా చెప్తాడండి అసలా. ఇంకా అపూర్వకు మైండ్ బ్లాంక్ అయిద్దనమాట. ఇంకా చూడు అపూర్వ, భూమికి చీమ కుట్టినంత హాని కలిగినా కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. జాగ్రత్తగా చూసుకొని అపూర్వకు వార్నింగ్ ఇచ్చేసి, ఇంకా భూమి ఇంక నీకేం కాదు, అపూర్వ నీ జోలికి రాదని భూమికి చెప్పేసి గగన్ వెళ్ళిపోతాడనమాట. ఇంకా నక్షత్ర, గోరింటాకు ఇద్దరు లోపలికొస్తారనమాట. "మమ్మీ బావ ఏం మాట్లాడాడు? నీ కాలు పట్టుకొని బతిమలాడాడా? ఇంకా చూసావా నా ప్లాన్ ఎలా సక్సెస్ అయిందో" అని నక్షత్ర అంటదనమాట. ఏంటే నీ ప్లాన్ సక్సెస్ అయ్యేదనేసి నక్షత్రం లాగిపెట్టి ఒకటి కొట్టిద్దనమాట. "నీ వల్లే ఆ గగన్ గాడు వచ్చి నన్ను బెదిరించిపోయాడు. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్స్ దగ్గర వాగావు కదా, భూమిని మా మమ్మీ ఈరోజు చంపేస్తుందని. అదంతా వాడు వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అది చూపించి నన్ను బెదిరించాడు. భూమికి ఎవరి వల్ల ఏమన్నా అయినా కూడా నాదే రెస్పాన్సిబిలిటీ అంట. నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడంట ఆ వీడియో చూపించి" అని అపూర్వ చెప్తుందనమాట. ఇంకా మన పిచ్చి నక్షత్ర అయితే అసలు బావ అలా ఎందుకు చెప్తాడు, అలా ఎందుకు చీట్ చేస్తాడు అసలు, మీరే కావాలని అపార్థం చేసుకుంటున్నారు అనేసి ఇంకా నక్షత్ర అంటూ ఉంటుందన్నమాట. ఇంకా గోరింటాకు అయితే ఛీ అనిపోద్దనమాట. ఇంకో పక్క గగన్ అయితే ఇంటికి వెళ్తాడు. శారద అడుగుతూ ఉంటుంది, "ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావురా రాత్రంతా" అని. ఇంకా భూమిని కాపాడడానికి వెళ్ళానమ్మా అని జరిగిందంతా చెప్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క న్యూస్లో అయితే భూమి గురించి అయితే ఇంకా గగన్ గురించి చండాలంగా చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంకా భూమి అయితే అవన్నీ చూసి ఏడుస్తూ ఉంటుంది. "నా క్యారెక్టర్ గురించి ఇంత చండాలంగా మాట్లాడుతున్నారా అసలు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు, నేను చచ్చిపోతాను అత్తయ్య" అని ఇంకా మీరాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా "చచ్చిపోవే చచ్చిపో" అని అపూర్వ అంటదనమాట. "మీ అమ్మ పేరు ప్రతిష్టలని ఎక్కడికో తీసుకెళ్తే నువ్వు ఉన్న పేరు ప్రతిష్టలను అయితే నేల మీదకి తొక్కేసావు. నువ్వు చచ్చిపోతే కానీ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళి కాదే" అనేసి అపూర్వ అయితే ఇంకా భూమిని అయితే నిందిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఎందుకు చచ్చిపోవాలి భూమి అసలు, ఇంకా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంకెవరు ఏం మాట్లాడరు కదా అని చెర్రీ అంటూ ఉంటాడనమాట. ఇంకా కేపీ అయితే "అవునరా నిజమేరా" అని చెప్పేసి ఇంకా కేపీ బయటికి వెళ్ళిపోయి శారదకు కాల్ చేస్తాడనమాట. "శారద నువ్వైతే గగన్ ఎలాగైనా పెళ్లి కొప్పించు, నేను ఇక్కడ భూమిని పెళ్లి కొప్పిస్తాను" అనేసి అంటాడనమాట. ఇంకా శారద అయితే "మీరే కదా మీడియా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారని" అనేసి శారద అంటూ ఉంటుంది అనమాట. "అవును శారద, ఇలాగైనా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారనేసి ఇంకా నేనైతే ఈ ఐడియా ఇంకా వాళ్ళకి ఇచ్చాను మీడియా వాళ్ళకి" అనేసి కేపీ అంటాడనమాట. "అవునవునండి మీరు మంచి పనే చేశారులే" అని శారద అంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.